సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద విజేతగా నిలిచింది ఎవరంటే మెజారిటీ సినీ అభిమానులు చెప్తున్న మాట F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరి 12 విడుదలైంది. ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ్ విజయ్ రామ సినిమాలతో పోటీ పడుతూ ఎలాంటి అంచనాలు భారీ హైప్ లేకుండా విడుదలైన F2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు కాసులు పంట పండిస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి అంటే ఫ్యామిలీతో కలిసి ఆనందంగా గడిపే సమయం. కుటుంబం మొత్తం వెళ్లి హాయిగా నవ్వుకునేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని మలచడం ఒకటైతే వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా మెహరీన్ తమ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులు మెప్పించడం ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం అందించింది. ఈ సంక్రాంతి విజేత తామే అని తేలడంతో చిత్రబృందం ప్రస్తుతం పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పార్టీలో వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, మెహరీన్, అనసూయ, హరితేజ మరికొందరు చిత్రబృందం పాల్గొన్నారు. ఈ పార్టీలోని ఫోటోలను అనసూయ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి హీరోయిన్ మెహరీన్తో కలిసి అనసూయ సెల్ఫీలు దిగుతూ సందడి చేసింది. కొత్త సంవత్సరం వేళ అందులోనూ సంక్రాంతి విజేతలుగా నిలవడం అంటే తనకు అంతకంటే ఆనందం ఏముంటుంది. దీంతో అందరూ కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కాగా F2 చిత్రం థియేట్రికల్ రైట్స్ 34 కోట్లకు అమ్మారు. సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే భారీ లాభాలు ఖాయంగా కనిపిస్తుంది. నిర్మాత దిల్రాజ్ ఫేసు ఆనందంతో వెలిగిపోతుండడమే ఇందుకు నిదర్శనం. F2 సినిమాకి మంచి డిమాండ్ ఉండటంతో థియేటర్ల సంఖ్య కూడా పెంచుతున్నారు. చాలా చోట్ల ఎన్టీఆర్ వినయ్ విజయ్ రామ సినిమా కంటే వేగంగా F2 టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. అలాగే వెంకటేష్ చాలా రోజుల తర్వాత తనలోని హాస్యాన్ని బయటపెట్టడంతో సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.